ఇప్పుడు మోడల్ బర్త్ చార్ట్స్ అనేసి ఇది సిరీస్ వాల్యూమ్ 1 అని రాశారు. ఇది ఏమిటంటే ఇక్కడ ఏమొస్తుందంటే మోడల్ చార్ట్స్ అని ఎందుకు పెట్టానంటే ఇప్పుడు మస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ ప్రొఫెషన్ అనేవి చాలా ఇప్పుడు అవసరమైనవి. సరే అందరూ కేపీ కావాలంటే అందరికీ స్టూడెంట్స్కి అర్థం కావు, వేదిక కూడా కావాలి, క్లాసులు నేను కూడా చెప్పాను. దీంట్లో వచ్చేసేసింది ఏమిటంటే ఒక చార్ట్ ప్రొఫెషన్ ఏం చేస్తాడు మా అబ్బాయి మా అమ్మాయి కానీ అట్లా చదువు ఏం చదవాలి, ఇది పెద్ద ప్రశ్న. దీనికి ఎలా అనాలిసిస్ చేయాలి అంటే కొన్ని మోడల్ చార్ట్లు చూసుకోవటం మనకు అలవాటు. ఇందులో ఏం చేశారంటే మోడల్ చార్ట్స్ కొన్ని అలాట్ చేసి పెట్టాం. పైలట్సు, డాక్టర్సు, ఇంజనీర్సు, కంప్యూటర్ ఇంజనీర్సు, ఆ తర్వాత వెటర్నరీ డాక్టర్ దొరకవు మీకు హారోస్కోపులు. అవును, అవి పైలట్స్ అందరూ దొరకరు. అవి కొన్ని చేసి పెట్టా అనమాట. ఇట్లా ఎస్ట్రాలజర్స్ అని దీంట్లోనే ఇంకా మెడికల్ రాయాలి. ఇది వాల్యూమ్ అని పెట్టా పొరపాటున, వాల్యూమ్ అని పెట్టి ఆశ కొద్దీ ఇంకో వాల్యూమ్ రాద్దామని రాయలేకపోయాను. అంటే ఇప్పుడు ఈ బుక్ మీరు వేదిక్ సిస్టంలో రాశారా? వేదికే, కంప్లీట్ వేదికే. ఒక చార్ట్ తీసుకుని రాశా అనమాట. వేదిక చేస్తాం. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే కంప్యూటర్ ఇంజనీర్స్ మీరు తయారు చేస్తే బిల్ గేట్స్ కదా కంప్యూటర్ వాడితో ఇక 5-6 ఉన్నారు కంప్యూటర్ ఎక్స్పర్ట్స్. అసలు కంప్యూటర్ వరల్డ్ అంతా మొత్తం స్టార్ట్ చేసిన వాళ్ళు 5-6 1954-55లోనే పుట్టారు. అప్పుడు ప్లానెటరీ కాన్ఫిగరేషన్ తీసుకుంటే అక్కడ యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో కూడా కలుపుతాం. ఆ టిపికల్ కాంబినేషన్లో 5 పుట్టారు చూడండి వాళ్ళు. వాళ్ళతో వచ్చే రెవల్యూషన్ అదొక రీసెర్చ్ పాయింట్ అనమాట. అక్కడ ఆ క్లానిఫికేషన్స్ అట్లా వస్తుంటాయి. ఇది ఒక యుగానికి అట్లా వచ్చారు. అట్లాగే ఇందులో అన్ని వేదిక మీదే రాశాను. ఇంకా రాయాలని ఉంది కానీ అక్కడ ఆగిపోయింది. అది రెట్రోగ్రేడ్ ప్లానెట్ అని ఒక బుక్ రాశారు. టాపిక్ కూడా వక్రగ్రహాలు అనేది ఒక టాపిక్ అవుతుంది అనమాట. వక్రగ్రహం అనేది అసలు ఏమిటి, గ్రహం వక్రిస్తుందా? నిజంగా గ్రహం వక్రిస్తే ఏమవుతాం? మన అందరం తల్లి గర్భంలోకి వెళ్ళిపోవాలి, తల్లి జగన్మాత దగ్గరలోకి వెళ్ళిపోవాలి. నిజంగా గ్రహం వక్రిస్తే. నిజంగా గ్రహం వక్రించదు. భూమి నుంచి చూస్తుంటే అది వక్రించినట్టు కనిపిస్తుంది విత్ రిఫరెన్స్ టు ఎర్త్ అనమాట. కానీ నిజంగా వక్రించదు. కానీ దానికి ఎస్ట్రాలజికల్ వాల్యూ ఉందా? ఉన్నది అని మన క్లాసికల్ ఎస్ట్రాలజర్సే చెప్పారు. అంటే ఈస్ ఎన్ ఎస్ట్రానామికల్ ఇల్యూజన్ బట్ ఎస్ట్రాలజికల్ ట్రూత్. ఎస్ట్రాలజికల్ ఇన్ఫ్లుయెన్స్ బాగుంది. అంటే ఏమవుతుంది, వక్రగ్రహం ఇట్ ఈజ్ వక్ర టైంలో ఇట్ ఈజ్ అవే ఫ్రమ్ సన్, సో ఇట్ బిహేవ్స్ ఇండిపెండెంట్లీ. మామూలుగా ప్రతి గ్రహం సన్ దగ్గర నుంచే పవర్ తీసుకుంటుంది. ఆ సన్ కంబస్ట్ అంటాం, సన్ పవర్లో ఉంటుంది. ఈ వక్రగ్రహం లెస్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ సన్. అందుకని ఒరిజినల్గా ఇప్పుడు మార్స్ ఉన్నాడు. మార్స్కి ఒక ఒరిజినల్ లక్షణం ఉంది. ఎంతసేపు సన్ దగ్గర ఉన్నప్పుడు అది స్నబ్ అయ్యే ఉంటుంది. స్నబ్ దూరం కలగానే మార్స్ రౌద్రం బయటకు వస్తుంది. వాడి ఒరిజినల్ రూపం బయటకు వస్తుంది, తొగదాడిస్తాడు. అట్లా మార్స్ వక్రించినప్పుడు ఒరిజినల్ రౌద్రం బయటకు వస్తుంది. అందుకని ఆ మార్స్ వక్రించిన వాడి జన్మ దాంట్లో వాడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఆ జాతకుడికి మార్స్ ఈజ్ ఫర్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ ఫ్లక్చుయేటింగ్ అన్నాం. ఇంతే సింపుల్. రిటార్డెడ్ ప్లానెట్ ఏం చేస్తుంది? మార్స్ రిటార్డెడ్, ఎనర్జీ లెవెల్స్ ఆర్ ఫ్లక్చుయేటింగ్, ఫినిష్. జూపిటర్ విశుద్ధ చక్రానికి ఫిల్టరేషన్. విశుద్ధ చక్రం ఫిల్టర్స్, జూపిటర్ ఫిల్టర్స్ రైట్ అండ్ రాంగ్. జూపిటర్ వక్రించి ఉంటే రైట్ అండ్ రాంగ్ ఫిల్టరేషన్ ఈజ్ అనేబుల్ టు డూ. అది అనమాట వాళ్ళ లక్షణం. ఇట్లా అన్ని రకాలు ఉన్నాయి. ఇది మనకి క్లాసికల్ ఎస్ట్రాలజర్స్ దశావస్థల్లో భీతావస్థ, వక్రీ అవస్థ అన్నీ చెప్పారు. మరి అప్పటి నుంచి ఉంది. కానీ అప్పుడు ఎందుకు వాడలేదు? అప్పుడు ఇంటర్ప్రిటేషన్లో అప్పుడు ఇప్పుడు వాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాంప్లికేషన్ ఎక్కువైంది, లైఫ్ కాంప్లికేషన్స్ ఎక్కువైనాయి. కాంపిటీషను అండ్ కాంప్లెక్సిటీస్ లైఫ్లో, హ్యూమన్ లైఫ్లో ఇప్పుడు ఎక్కువైనాయి. అప్పుడు ఉద్యోగాల కల్లా ఎవడికి కనిపిస్తే వాడు తినేవాడు. మీ ఇంట్లో చెట్లు జామకాయలు కోసుకు తిన్నా మీరేమన్నారు, మా ఇంట్లో కోసుకున్నా మేమేమన్నాం, సంతోషించేవాళ్ళం. అవును. ఇప్పుడు అట్టా కాదు, డబ్బులు ఇమ్మంటారు. ఇప్పుడు అట్టా కాదు. అందుకని కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యేసరికి ప్రతి గ్రహాన్ని తూచే తప్పకుండా వక్రించి ఉందా ఏముందా చూడాలి. ఈ వక్రించే ముందు డైరెక్ట్ యాక్షన్ ముందు స్తంభన ఒకటి ఉంటుంది. అవును.
ఆ స్తంభని మోర్ ఇంపార్టెంట్. కుజుడు స్తంభించాడు అంటే బ్లడ్ ప్రెషర్ అయిపోతుంది. ఎపిలెప్సీ పేషెంట్స్కి కోమాకి వెళ్ళిపోతారు. అట్లా ఇమ్యూనిటీ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అందుకని రెట్రోగ్లాండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ మోర్ ఇన్ ది ప్రాక్టికల్ ఎస్ట్రాలజీ. అది చూడవాలి. దానికి ఒక ప్రత్యేకంగా ఒకసారి ఏదో సమస్య ఎక్కడో పిలిచారు నన్ను, దానికి వాళ్ళకి రాయాల్సి ఒక ఆర్టికల్ రాయాల్సి వచ్చేది. కొత్త ఆర్టికల్ రాశా అప్పుడు. ఐ థింక్ అరౌండ్ 2010లోనో 12లోనో అక్కడ రాశా. ఒకటి ఇది రెట్రోగ్లాండ్ ఒకటిను, రాహుకేతులకు ఒకటి, రెండింటికి ఒకటి, ఢిల్లీ ఒకటి, కటక్లో ఒకటి, 2 రోజులు రాసా. ఇది ఎక్కడ రాసానో గుర్తులేదు. ఇది అప్పుడు ఆర్టికల్ మీద నేను రాసుకుని పెట్టుకున్నాను. అక్కడ అయిపోయింది, చెప్పేసాము, వచ్చేసాం. ఆ తర్వాత దాని మీద వర్క్ చేసి నేను ఏ పార్టీ వర్క్ చేసినా ఆ రెట్రోగ్లాండ్ ఎక్కడ చూస్తాను. కొన్నాళ్ళకి మళ్ళీ ఒకటి రాయాలనిపించింది. అందులో ఈ పుస్తకాన్నిట్లో నాది విత్ మోడల్ చార్ట్స్ ఉంటాయి. మోడల్ చార్ట్ అనాలిసిస్ ఇస్తాను. 40 చార్ట్ల అనాలిసిస్ ఇచ్చాం. అట్లా ఇప్పుడు మామూలుగా అయితే ఈ గురువు కానీ శుక్రుడు కానీ వక్రిస్తే మూఢమి అంటారు కదా, అప్పుడు పెళ్లి వక్రించడం కాదు, అది కంబస్ట్ అయితే. గురుడు శుక్రుడు రవితో కంబస్ట్ అయితే అది అంటాం. వక్రించడం కాదు, వక్రించడం అవే ఫ్రమ్ సన్ అన్నమాట. అవును, అంటే ఏ ప్లేస్లో ఉంటే వక్రించింది దాని డిగ్రీలు ఉన్నాయి. సూర్యుడి నుంచి ఇంత డిగ్రీలో ఈ గ్రహం ఉంటే వక్రిస్తుంది, ఇన్ని డిగ్రీలో ఈ గ్రహం ఉంటే మళ్ళీ త్యాగం చేస్తుంది, అన్ని డిగ్రీస్ ఉన్నాయి. ఆ డిగ్రీ డిస్టెన్స్కి వెళ్ళినప్పుడు డిగ్రీస్ వస్తాయి. ఆ తర్వాత ఏంటంటే ఇంకోటి మీకు ఇక్కడ వక్రం దగ్గర వక్ర త్యాగం అయిపోతుంది, స్టాగ్నేషన్ అవుతుంది, వక్రిస్తూ. ఈ అసలు మెయిన్ పాయింట్ ఎందుకు వస్తుంది అంటే ఈ తేడా, ఈ గ్రహాలన్నీ ఒక్కొక్క చక్రం మీద పనిచేస్తాయి. సహస్రాచారం వదిలేసి ఆగ్నేయచక్రం నుంచి మూలాధారం దాకా ఒక్కొక్క చక్రం మీద ఒక్కొక్క గ్రహం పనిచేస్తుంది. ఆ పర్టికులర్ గ్రహం వక్రించినప్పుడు విశుద్ధ చక్రం మీద గురుడు పనిచేస్తాడు. గురుడు పని వల్ల ఆ గురువు అయ్యేసరికి గురువు వక్రిస్తే విశుద్ధ చక్రం పని ఏంటి? ఫిల్టరేషన్, రైట్ అండ్ రాంగ్. ఈ రైట్ అండ్ రాంగ్లో తప్పుతాడు, ఆ ఫంక్షన్స్లో తప్పుతుంది అని అన్నమాట. అట్లా అది అందుకని ఉంటుంది. అందుకని గురుడు మూఢం వేరు, అది మూఢం వేరు, ఇది వేరు. అట్లా దీనికోసం ప్రత్యేకంగా ఒకటి రాయాల్సి వచ్చింది. ఇంకా రాహుకేతుల మీద కూడా రాయాలి, ఇంకా చాలా ఉంది రాహుకేతుల మీద కూడా. అది ఇది తెలుగులో, ఆ ఇంగ్లీష్ దానికే ట్రాన్స్లేషన్. అంటే 3 పుస్తకాలు ఇంగ్లీష్లో రాసి ఇది తెలుగులో రాశారు. ఇది తెలుగులో మొదట కేపీ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ అందరూ తెలుగులో అడుగుతున్నారు, వాళ్ళ తెలుగులో చెప్తూ ఉంటాం, అంతా చేస్తాం. ఈ పుస్తకం రూపంలో ఈ ఇంగ్లీష్దే ట్రాన్స్లేషన్. అది అంటే ఇప్పుడు ఈ స్టెల్లార్ ఆస్ట్రాలజీ ఉంది కదా, ఇది దీనికి ట్రాన్స్లేషన్, దాని ట్రాన్స్లేషన్ ఇది. దాని ట్రాన్స్లేషన్ యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్లేషన్ అంతే, యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్లేషన్. సేమ్ చార్ట్స్, చార్ట్స్ కూడా అవే వాడాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్లేషన్, లైన్ టు లైన్, క్వశ్చన్ లేదు. అది నేనే రాయాలి, నేనే రాశాను అనమాట. ఇంకోటి రాస్తే నాకు నచ్చదు. అవును, ఎందుకంటే ఇంగ్లీష్ మీరు రాశారు కాబట్టి తెలుగు కూడా మీరు రాస్తేనే దానికి న్యాయం చేకూర్చిన వారు అవుతారు. కానీ ఇది ప్రత్యేకంగా కేపీకి రాసాం అంతే తెలుగులో. ఎందుకంటే ఈ కేపీ తెలుగులో రాయడానికి కూడా కారణం ఏంటంటే, మా గురువుగారు పుణ్యేశ్వరరావు ఇంగ్లీష్లో పుస్తకం రాశాడు క్లాస్ రూమ్కి. ఇందులో సగం పుస్తకం ఉంటుంది. అది దాన్ని నేను అక్కడ స్టూడెంట్స్కి తెలుగులో నేనే ట్రాన్స్లేట్ చేసి ఇచ్చా. అప్పటి నుంచి ఆ తెలుగులో రాయాలని, దానికంటే ఇది పెద్ద పుస్తకం రాయాలని. ఇందులో చార్ట్స్ ఉంటాయి, మోడల్ చార్ట్స్, ప్రతి దానికి ఒక చార్ట్ ఉంటుంది. అట్లా అందుకని అది తెలుగులో రాశాను అనమాట. అది చాలా ధన్యవాదాలు గురువు గారు, చాలా మంచి విషయాలు చెప్పారు కేపీ ఆస్ట్రాలజీని గురించి.